ఉన్నాయండి. ఏవి? రాతలంటే మా తలరాతలండి, కోతలంటే మా కడుపు కోతలండి. వాటిని ఆధారాలుగా తీసుకొని తీర్పులు చెప్పరయ్యా. ఆధారాలు జడ్జి గారి కళ్ళకి కనబడాలి. అలాగా అండి. తమరు బతికే ఉన్నారండి? షటప్! ఏమిటా వాగుడు? తమరు రాత్రి చచ్చిపోయారని మా బావమరిది నాతో చెప్పాడండి. నేను బ్రతుకున్నానో చచ్చిపోయా కనబడ్డాలు ఏం చేయ నీకు? తమరు బతుకున్నారంటారుగా ఆధారాలు ఏంటండి? ఊపిరి కాస్త బయటికి తీసి చూపించండి. జడ్జి గారికి చూపించాలి కదండి. ఊపిరి బయటికి ఎలా కనబడుతుందయ్యా? కడుపు కోత బయటకు ఎలా కనపడుద్దండి? తలరాతలు బయటకు ఎలా కనపడతాయండి? నేను పెట్టిన పెట్టుబడి పేరు కోసుకుని బయటకు వచ్చి ఊపిరి పోసుకుని అదిగో ఆ బోన్లో అలా నిలబడి ఉందండి. సరేనయ్యా, నువ్వు చెప్పింది అంతా బాగానే ఉంది. కానీ నువ్వు అతగారికి అప్పిచ్చినట్టు ఆధారాలు ఏవైనా ఉన్నాయా? లేవండి. కానీ అతగాడు నా దగ్గర అప్పు తీసుకోలేదని చెప్పడానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయండి? సార్, ఇతగాడు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు సార్. మిస్టర్ సోమయాజులు, వారు అడిగిన దానికి సమాధానం చెప్పండి. అయ్యి బాబారు వద్దండి, నేను అడిగేదేదో ఆయన్ని అడుగుతానండి. నీ తరఫు లాయర్ ఎవరు? ఏని అడుక్కోకూడదండి. మాట్లాడచ్చు. బాబు, నేను మా ఆవిడ కడుపు కట్టుకుని ఒంటి పూట తింటూ ఒంటి మీద ఒంటి పొట్టు వేసుకుని 25 జీతం వస్తే జీతం, మామూళ్ళు వస్తే మామూళ్ళు, బోనసులు వస్తే బోనసులు, మొత్తం అంతా తమ చదువుల కోసం, తమ పుస్తకాల కోసం, తమ బట్టల కోసం, తమ జలసాల కోసం, తమ సరదాల కోసం ఖర్చు పెట్టి మేము గుండె గీసిపోయాం. తీరా డబ్బు కావాలని అడిగేసరికి ఆధారాలు కావాలంటున్నారు లాయర్ గారు. మా దగ్గర ఏ ఆధారాలు లేవు బాబు. మాకున్న ఆధారం మీరొక్కరే. అయ్యగారి ముందు నా సంపాదన అంతా వాటి కోసం వాడుకున్నారని ఒక్క మాట చెప్పండి బాబు. మా లాయర్ గారు ఏం చెప్పారో నేను అదే చెప్తున్నాను. అంటే తమరు నాకేం బాకీ లేరండి? నేనెవ్వరికి ఏ బాకీ లేను. అంటే నేను తమరికి ఏం పెట్టలేదా? నేనెవ్వరికి ఏ బాకీ లేను అని చెప్తున్నాను. బాబు, ఆయన గారు నాకేం బాకీ లేరంటండి. నేను ఆయన గారికి ఏం పెట్టలేదంటండి. ఇప్పుడు గుర్తొస్తా ఉంది బాబు, ఈడు చిన్నప్పుడు జేబులు పట్టేసేవాడు బాబు. అర్ధరాత్రి కూడా ఎవరో